మంచిది. మనం ఫ్రెండ్షిప్ డే చెప్పింది, ఎవరు ఫ్రెండ్షిప్ డే చెప్పలేదు. చెప్పకపోయినా నువ్వు చెప్పినా అని రిసీవ్ చేసుకోవాలక్క. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ అబ్రహాం ఇస్తే యాకోబుల గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మరి 4th డే ప్రభా కాన్ఫరెన్స్ ప్రేయర్లో మీరు దీవించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నూకరత్నం అక్కను అభిషేకించండి ప్రభా. మరి అభిషేకమైన ఆరాధన జరుపులాగున సహాయం చేయండి. అంధకార చీకటి శక్తులన్నీ మీరే బంధించండి, మీరే బలపరచండి, స్థిరపరచండి, మేలు దయచేయండి. ఈ ప్రేయర్ని మీరే నడిపించండి. ఇక్కడ ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వారి ఆశలన్నీ మీరు తీర్చు. దుష్ట అంధకార చీకటి శక్తులని బంధించి ఈ ప్రేయర్ని మీరే నడిపించు. యహో వరస్ సబార షిఖేర్ అజందల హౌస్ తబారబార షిరియరజనార్. ఈ ప్రేయర్ని మీరు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. సుమతక్క, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ. సుమతక్క ప్రేయర్ చేయండి. మరి ఏం ప్రార్థన చేస్తారంటే, ఈరోజు అమావాస్య రోజు పనిచేస్తున్న సైతాన్ శక్తులు కూలిపోవాలి. దేవుడు మనందరికీ దురాత్మల మీద, మంత్రాల మీద అధికారం ఇవ్వాలి. మంత్రాల చేత పీడింపబడుతున్న వారందరూ కూడా స్వస్థత పొందుకోవాలి. వాటి మీద కూడా మనకు దేవుడు జ్ఞానం ఇవ్వాలి. వాటి చేతులకు వెళ్ళి ప్రజల్ని విడుదల చేయాలని భారం కలిగి ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేయండి. తర్వాత సాలూరు పార్వతక్క గారు ఆరాధనలో నడిపిస్తారు. నూకరత్నం అక్క వాక్యం అందిస్తారు. థ్యాంక్ యూ. స్తోత్రం 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 తన మహోన్నతుడు స్తోత్రం, మహాగణుడు స్తోత్రం, సర్వశక్తి మంత్ర స్తోత్రం, సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవునికి స్థుతులు 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 స్థుతులు. కన్నిడికి మహగంధలో రియాందలో రేఖాబార శ్రీకమందల హకబాషర ఖబరాల నీ మందరు మందల రియాందరి హిక్కబార శ్రీ ఖబలరు కొమలార శ్రీ అందలో రిబాస్తలారి ఖమందలో కొమల శ్రీ ఖబరుతలారి హిక్కబార శ్రీ ఖమ తరుబస్తలారి బరా శ్రీ మందలారి అందలో కమందర కొబర శ్రీ కమందర సల్లాని కమలారో కొబలారి హికిబర శ్రీ బరవసల రబనందలారి హిమందలారి ఖబ శ్రీ కబ. తండ్రి నీకే స్తుతులు స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రములు తండ్రి. దేవక దురాత్మ చీకటి నజరుడైన యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. దుష్ట సంబంధమైన దురాత్మ సంబంధమైన చీకటి సంబంధమైన చేతబడి సంబంధమైన చిల్లంగి బాణమతి శకులు నజరుడైన యేసు నామములో కాలిపోని గాక. హల్లెలూయా 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 తండ్రి. దేవ మరి తండ్రి తండ్రి దేవా స్తోత్రం. ఏదైతే తండ్రి ఏలుబడి చేర్చినదో మా మీద ప్రభావం చూపిస్తుందో వాటన్నిటిని కూడా జయించుటకు కావాల్సిన శక్తిని సామర్థ్యమని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేర్చినాం. మా జ్ఞానం సరిపోదు, మా భక్తి సరిపోదు తండ్రి. నీ కృపలేమి నిధి మేము తండ్రి ఏమి చేయలేము. ఈ లోకంలో బ్రతకలేము తండ్రి. దుష్టుడు కుట్టి కలిగి ఉన్నాడు తండ్రి. ఒక తన శత్రు యొక్క తంత్రములు ఎరిగిన వారము కాము అన్నట్లుగా తండ్రి మన జ్ఞానము కలిగి తండ్రి వాటన్నిటి మీద జయించుటకు కావాల్సిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేర్చున్నాం. దేవాస్తోత్రములు తండ్రి. అంచె దినములో భయంకర మనస్థితిలో ఉన్నాం. మేము పోరాడినది అధికారులతో నాయకులతో కాదు, కానీ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహములతో మేము పోరాడుచున్నాము. కాబట్టి తండ్రి వాటి జయించుటకు కావాల్సిన శక్తిని, కృపను, జ్ఞానమును, వివేచన, ఆలోచన శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేర్చినాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. నీ కృప లేకపోతే, మీ సహాయం లేకపోతే తండ్రి మేము ఈ లోకంలో బ్రతకలేము తండ్రి. అనేక మంది తండ్రి దీని చేత పీడింపబడుచున్నారు. మాకు సహాయం కట్టించలేదు కొన్న తడి చెడుగా యెహోవాలో మాత్రమే మాకు సహాయం కలగలేదు తండ్రి. దావీదు మహారాజు గారు తను మాట్లాడుచున్నారు. అనేక మంది లోకములో తను మాకు సహాయం ఎక్కడ, మాకు విడుదల ఎక్కడ, మాకు జయం ఎక్కడ అని తండ్రి దుఃఖముతో వేదనతో ఉంటున్నారు తండ్రి. అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవాయసై యొక్క కాన్ఫరెన్స్ కాల్ ఎంతమంది ఉన్నారు అక్క తండ్రి. దేవ అక్క తండ్రి దాని చేత పీడింపబడుచున్నారు. వారందరూ కూడా తన యొక్క 10 దినముల గొప్ప శక్తిని పొందుకుంటూ తండ్రి వాటి జయించుటకు వాటి మీద అధికారమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యం చేస్తాను వాగ్దానం చేసిన దేవుడికి నమ్మకస్తుడు కనుక తండ్రి దేవా యేసయ్యా స్తుతి. మీ బలహీనమే కానీ నీ బలముతో శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేర్చినాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు ఒక తండ్రి, ఇచ్చిన ఒక తండ్రి, సమాధాన కర్తకుడు యెహోవావు తండ్రి మధ్యలో ఉన్నావు తండ్రి. అన్ని విషయంలో కూడా తండ్రి దేవాని దక్షిణ హస్తమని బాహుబలమని ఒక కాంతి మీద ప్రకాశింపదై చేయమని మమ్మల్ని నడిపించమని, మేము నడవలసిన మార్గములను నడిపించమని మాకు ఉపదేశం చేయమని ప్రార్థన చేర్చినాం మా తండ్రి. అటువంటి సమస్యల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన అమావాస్య తండ్రి దేవాక తన దినముల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, దురాత్మ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు జ్ఞానము కలిగి ఎట్లా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. మేము నడవలసిన మార్గములు మమ్మల్ని నడిపించి చెయ్యి పట్టుకు నడిపించమని ప్రార్థన చేర్చినాం తండ్రి దేవా యేసయ్యా స్తుతి. నూతన అభిషేకంతో ప్రతి బిడ్డను కూడా నింపమని ప్రార్థన చేర్చినాం. జ్ఞానముతో నింపని, శక్తితో నింపని, బలముతో నింపని రాజ్యానికి స్తోత్రము, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు తండ్రి, సర్వకృపానిధి నీకే స్తోత్రమయ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్ర పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయని వాక్యపు శక్తి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేర్చినాం. తన నిరాశాన్ని స్పృహలు కృంగిపోకున్నట్లుగా తండ్రి పడిపోయిన వారిని పైకి లాభనెత్తే దేవుడివి, తన దుఃఖపడే వారికి తను ఓదార్పునిచ్చే దేవుడివి తండ్రి దేవాయేసయ్యా స్తోత్రములు స్తోత్రములు. శక్తితో నింపండి, మాట జీవము కలిగిన తండ్రి దేవాస నిరాశ నిస్పృహలో ఉన్న వారందరికీ కూడా గొప్ప ధైర్యం, ఆదరణ, ఓదార్పునిచ్చే దేవుడు కనుక తండ్రి దేవాయేసయ్యా స్తోత్రం. మమ్మల్ని అందరూ కూడా బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేసినాం. దేనికి కూడా అధికారం, ఏ తెగులు కూడా సమీపించదు, ఏ కీడు రాదని వాగ్దానం చేసిన దేవుడివి తండ్రి. కాన్ఫరెన్స్ కాల్ లోని ప్రతి బిడ చుట్టూ మీకు అగ్ని కంచిగా వేసి కాపాడమని ప్రార్థన చేర్చున్నాం. మరి ఎక్కువ తండ్రి దేవక దురాత్మ చీక శక్తులు మంత్రములు తంత్రముల చేత పీడిపరిచిన వారి కుటుంబంలో మీకు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుకున్నట్టు ఒక కృపను దయచేయమని ప్రార్థించి గొప్ప కార్యంలో యెహోవా శూరకార్యం జరిగించగలిగిన గొప్ప దేవుడివి తండ్రి. ఏదైనా కొన్ని సమస్తమును సాధ్యమే కనుక తండ్రి దేవా యేసయ్యా గొప్ప శక్తిని, కృపను, ప్రార్థనాత్మ ప్రార్థన బలమును మా అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా దానిపై అధికారం పొందుకుంటూ కావాల్సిన ఆ శక్తిని, ఆ తరిఫీదును మా అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం. యొక్క సాయంకాలపు సమయమందు మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకే స్తోత్రం. ఇచ్చిన ప్రార్థన చేతులకు సమర్పించుకోవచ్చు. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్ ఆమెన్. ప్రార్థనలో నడిపించిన సుమతక్కకి వందనాలు. సాలూరు పార్వతక్క గారు ఆరాధనలో నడిపిస్తారు. మనం అందరం ఆరాధన చేద్దాం. అందరికీ ప్రైజ్ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా స్తోత్రం తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వందనాలు 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 ప్రభువా పరిశుద్ధుడా. వందనాలు 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 ప్రేమమయుడా. నీకే వందనాలు 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 యేసు ప్రభువా. మీకే స్తోత్రం యేసు ప్రభువా. మీకే స్తోత్రం యేసు ప్రభువా. మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కృపగల తండ్రి స్తోత్రం స్తోత్రం. నీ కృపతో నింపండి ప్రభువా దేవా స్తోత్రం స్తోత్రం. మా అందరికి నీ ఆత్మతో నింపమని అడుగుచున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మ అయిన దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఆత్మ దింపండి ప్రభువా తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువా మీకే స్తోత్రం యేసు ప్రభువా మీకే స్తోత్రం యేసు ప్రభువా మీకే స్తోత్రం 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 గొప్ప దేవుడా స్తోత్రం మంచి దేవుడా స్తోత్రం సర్వోన్నతుడా స్తోత్రం సర్వాధికారి స్తోత్రం 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 జీవాధిపతివయ్యా స్తోత్రం 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 రాజులకు రాజా రాజా స్తోత్రం స్తోత్రం ప్రభులకు ప్రభువా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా 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 నిత్యము దూతలతో వేవేరే దూతలతో కొనియాడబడుతున్న లోకరక్షకుడా స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం నిత్యుడగు తండ్రి స్తోత్రం బలవంతుడైన తండ్రి స్తోత్రం సమాధానకర్త స్తోత్రం రాజులకు రాజా ప్రభులకు ప్రభువా స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 వందనాలు 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 హల్లెలూయా 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 దేవా నీకు వందనాలు 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 ప్రభువా హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకే వందనాలు 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 దేవా నీకే స్తోత్రం 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 తండ్రి నాయన తండ్రి స్తోత్రం 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 దేవా దేవా నీకు వందనాలు 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభువా దేవా నీకే వందనాలు 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభువా అయ్యా ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం 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 దేవా నీవు రావయ్యా ఆవరించవయ్యా యేసయ్యా నీవు రావయ్యా నువ్వు ఆవరించవయ్యా హల్లెలూయా 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 ఆరాధింతును ఆత్మతో నిండు హల్లెలూయా ఆరాధింతును నిన్నేనయ్యా ఆత్మతో మమ్మోదింపమయ్యా దేవా నీవు రావయ్యా మమ్మాదరించవయ్యా హల్లెలూయా 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 నిన్నే
నమ్ముకున్నామయ్యా మమ్మో నీవు విడిపోకయ్యా దేవా నీవు రావయ్యా మమ్ము ఆవరించవయ్యా దేవా నీవు రావయ్యా మమ్ము ఆదరించవయ్యా యేసయ్యా 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 ఆరాధించుమయ్యా మమ్ము అభిషేకించవా దేవా నిన్నే ఆరాధించుమయ్యా ఆత్మతో మమ్ము అభిషేకించవా యేసయ్యా 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 హల్లెలూయా ఆరాధన 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 నీకేనయ్యా ఆరాధన 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 నీకేనయ్యా హల్లెలూయా 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 యేసయ్యా ఆదరించవయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా మమ్ము నీవు విడిపోకయ్యా దేవా నీవు రావయ్యా మతము నింపుమయ్యా హల్లెలూయా 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 ఆరాధన 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 నీకే హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా యేసయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే హల్లెలూయా 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 మంచిది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడమని ఏస్తున్నాం, ప్రార్థిస్తున్నాను తండ్రి. మన మధ్యలో ఉన్న నూకరత్నమక్క వాక్యం అందిస్తారు. నూకరత్నమక్క, ప్రైజ్ ద లార్డ్. వాక్యం చెప్పండి. ప్రభా ప్రార్థనకు వెళుచున్నాను, వాక్య పరిచయంలోకి వెళుతున్నాను ప్రభా. దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు కోసం చెప్పినది. న్యాయాధిపతులు 7 నెలల ఎందు దేశంలో కరువు కలుగగా
యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను విడబెట్టుకొని మోయాబు దేశమున పెట్టుకొని మోయాబు దేశంలో వెళ్ళను. ఆ మనుషుని పేరు ఎలిమేలకు, అతని భార్య పేరు నయోమి. అక్క నీ వాయిస్ కొంచెం గట్టిగా చెప్పు అక్క. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమేలకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారులను పేర్లు మహోల్య, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. మరి దేవుడు ఎంతగానో మరి రూప గ్రంథం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు వెళ్ళినప్పుడు మరి ఆ దేశంలో అక్కడికి వెళ్ళిన కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలిమేలుకు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు మరి నయోమి పెనిమిటి చనిపోయారట. ఆ టైంలో ఎంతో వేదన పరిపాలించిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. అప్పుడు దేశంలో బెత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్య ఇద్దరు కొడుకులను తనతో తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడు. అతని పేరు ఎలిమేలుకు, అతని భార్య నయోమి. అతనికి మహోను, కిల్యోను అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు యోధా దేశపు బెత్లెహేములో నివసించి ఎఫ్రాయిము ప్రాంత వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ నివసించారంట. నయోమి భర్త మరి చనిపోయినప్పుడు మరి తన కుమారులిద్దరికి కూడా మరి వివాహాలు మరి ఆ మోయాబు దేశంలో కుమారులనిచ్చి వివాహము చేసిందంట. మరి నయోమి అయితే ఒక ఆమె పేరు గోర్పా, ఒక ఆమె పేరు రూతు. వాళ్ళిద్దరు కుమారునిచ్చి వాళ్ళ కుమార్తెని ఇచ్చి వివాహము చేసినప్పుడు మరి దేవుడు 10 సంవత్సరాలు మరి అక్కడే ఉన్నప్పుడు మరి తన బిడ్డల కుమారులు కూడా మరి ఇద్దరు కుమారులు కూడా చనిపోయినారంట. చనిపోయినప్పుడు తన భర్త తన కుమారుల్ని కోల్పోయి మరి ఎంతగానో మరి నయోమి ఎంతగానో చింతించింది. మరి తన కన్నీరు విడిచింది. మరి ఇంకా ఆమె అక్కడ ఉండకుండా మరి తన పుట్టిన ఊరు మరి తన బెత్లెహేము అనే గ్రామానికి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన కలిగింది ఆమెకి. వాళ్ళ కోడల్ని ఇద్దరిని తీసుకుని మరి ఆ దేశానికి వెళ్ళినప్పుడు దారిలో వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళినప్పటికీ మరి ఆమె తన కోడలతో అన్నది మరి అమ్మ, మీ కుమార్తెలారా మీరు నాతో రాకండి, నేను నా పుట్టిన ఊరు నేను వెళ్ళిపోతున్నాను. మీరు మీ సొంత తల్లి గారు ఇంట్లోకి వెళ్ళిపోండి, మీరు సంతోషముగా ఉండండి, మా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని మరి ఎంతగానో చెప్పారు. దేవుడు తను మాట్లాడింది మరి రూతుతో నయోమితో మాట్లాడినప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుండి తను ముద్దు పెట్టుకుని మరి తను వెళ్ళిపోవడానికి తల్లిగారి ఇంటికి వెళ్ళిపోవడానికి తన ఆలోచన చేసింది. కానీ రూతు తన అత్తనే హత్తుకుంది. మరి దేవుడు మరి తనని వృద్ధాప్యంలో ఉన్న తన అత్తని మరి విడిచిపెట్టలేదు. మరి తను నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని, నీ ఉన్న చోటనే నేను ఉంటాను, నీని బాధ పెట్టిన కాడ నేను కూడా
పోడ్చబడతానని చెప్పి ఆమె మరి తన అత్తగారిని హత్తుకుంది. కానీ దేవుడు ఎంతగానో మరి రూతు మరి మోయాబు దేశపురాలు, తను మరి అన్యురాలు, మరి తనకి దేవుడు అంటే యెహోవా దేవుడు అంటే తెలియదు మరి. కానీ దేవుడు మరి తన కుటుంబం గురించి, తన వంశం గురించి ఆలోచన చేసింది మరి. రూతు తన యథార్థతను విడిచిపెట్టలేదు మరి. తన విశ్వాసము కలిగి మరి ఆ బిడ్డ ఉన్నది మరి. దేవుడు మరి ఆ బిడ్డని తన దేశము మరి యోధా దేశమునికి వెళ్ళిపోయారు మరి. తన బెత్లెహేము గ్రామానికి మరి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు మరి. ఓర్పా అయితే వాళ్ళ తల్లిగారి ఇంట్లోకి వెళ్ళిపోయింది మరి. తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎంతగానో తన అత్తను ముద్దు పెట్టుకుని రుదుతూ ఆమెను హత్తుకొని, తర్వాత ఆమె వెంబడి రావద్దని ఎంత చెప్పినా కానీ ఆ బిడ్డ వినలేదంట మరి. తనతోటి ఆ ఊరికి వెళ్ళింది మరి. దేవుడు మరి ఆ బిడ్డ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఎంతగానో అక్కడ దేశంలో ఉన్న వాళ్ళ ఎంతో చింతించారంట మరి. నయోముని చూసి ఎంతగానో చింతించారు. తన నయం వచ్చిందని మరి మాట్లాడినప్పుడు ఆమె అన్నది, నా దేవుడు నా చెయ్యి విడిచాడు, నేను ఆయన సన్నిధి విడిచిపెట్టి నేను వేరొక దేశము వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత నా భర్తని, నా కుమారుల్ని కోల్పోయాను అని ఆమె చెప్పినప్పుడు, నన్ను నయోమి అని పిలకండి, నన్ను మారా అని పిలండి అని చెప్పిందంట. మారా అంటే దానికి అర్థం చేదు అంట. తన జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు, దేవునికి విరోధకరంగా జీవించినందుకు మరి దేవుడు మరి తనలో ఎంతో చేదు జ్ఞాపకాలు, తన చేదు అన్న పేరు అర్థమైంది మరి. దేవుడు మరి మన జీవితంలో చూస్తే మరి రూతు మరి తన తల్లిగారి కుటుంబాన్ని విడిచిపెట్టి మరి వాళ్ళ అత్తగారు వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిని పట్టుకుంది మరి. ఆమెని వృద్ధాప్యంలో బిడ్డని విడిచిపెట్టలేదు మరి. అట్లాగే మన జీవితంలో కూడా మనకి కలిగిన మన తల్లి గారి కానీ అత్తమామల్ని కానీ మనము కూడా విడిచిపెట్టకూడదని మరి ఈ రూతు గ్రంథము ద్వారా మరి దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు మరి. మన జీవితంలో ఎన్నో మనం ఎవరినైనా బాధ పెట్టి ఉండొచ్చు, ఎవరినైనా నిందించవచ్చు, మా అత్తమామలు కానీ మన తల్లిదండ్రులనే కానీ మనము నోటితో ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ మనం అలాగా మాట్లాడకూడదని, మనం ఎదుటి వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండాలని, ఒక యథార్థత, రూతు ఎలా యథార్థత కలిగి జీవించిందో అట్లాగే మనం విశ్వాసము కలిగి యథార్థత కలిగి ఉండాలని మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా తోడై ఉంటాడని మరి ఈ వాక్యం దేవుడు ఎంతగానో మాట్లాడుచున్నాడు మరి. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి, దేవానికి వందనాలు. అట్లాగే నా ప్రభా, దేవుని చెప్పినట్టు మనం వినాలి మరి. అలాగే మోయాబు దేశంలో పని ఆమె మరి తన వంశస్థుడైన మరి మోయాజు ఆ దేశంలో చాలా గొప్పవాడు మరి. వాళ్ళ పంటశీలు మరి పంటశీలు అయ్యి పనులు వేరుకోవడానికి మరి ఆమె వెళ్ళినప్పుడు మరి దేవుడు మరి వాళ్ళ వెనక భాగము నుండి ఆ పనులు వేరుకున్నప్పుడు మరి ఆమె ఎవరైనా మరి బోయజు అన్నప్పుడు మోయాబు అన్నప్పుడు దేవుడు అతడితో ఆమె మీ దగ్గర బంధువు నయోమి కోడలని తన భర్తని కుమారుని కోల్పోయినది అని ఆమె చెప్పినప్పుడు ఆమె తెలుసుకున్న మోయాబు చాలా బాధపడి ఆమెకి వెనకాల వెన్నెలో విడిచిపెట్టమని వాళ్ళ పనివారితో చెప్పారంట. నువ్వు వేరే వాళ్ళ పంట శ్రేణికి వెళ్ళి నువ్వు పనిలో వేరుకోకు, ఇక్కడే ఏరుకోమని, ఇక్కడే ఉండమని
మోయాబు అయితే చెప్పాడంట మరి ప్రతి విషయము కూడా తన అత్తగారితో తను వెళ్ళి చెప్పేదంట, ప్రతి విషయము కూడా విడిచిపెట్టకుండా. దేవుడు మరి ఆ రకంగా మరి దేవుడు విడిచిపెట్టలేదు మరి ఆమెని. మోయాబు అలాగా మరి దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డని రూతు తన పని వారితో మరి దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డతో మాట్లాడండి. మరి ఆ పనులు విడిచిపెట్టినప్పుడు మరి మోయాబు కుమారులతో రూతు జీవితాన్ని మరి ఎంతగానో కట్టాడు. మరి రూతు జీవితాన్ని మరి ఆ జీవితంలో తనకి వివాహం మరి నయోమి అన్నది మరి నయోమి తనకి తన గురించి ఆలోచన చేసింది. మరి తనకి వివాహం చేయాలి, తనకంటూ ఒక ఆలోచన మరి దేవుడు మరి ఆమెకి ఇచ్చాడు. మరి ఎలాగైనా మరి ఆ దేశంలో ఆ రాజు మరి ఆ బిడ్డకి సహాయం వెన్నెలా ఏరుకోమని మరి ప్రతిసారి కూడా ఆ బిడ్డకి సహాయం చేయమని అనినప్పుడు మరి అతను ఆలోచించి మరి రూతు ఇచ్చింది. మరి రూతు అత్త మరి అక్కడికి మోయాబు కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళమని ఆమె పంపించినప్పుడు మరి అక్కడికి వెళ్ళి ఉన్నది. మరి వెళ్ళినప్పుడు ఆమె నయోమి దగ్గర బంధువు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మరి ఆ దేశంలో మరి ఆ మోయాబు దేశము బోయజు మరి తన దగ్గరికి వెళ్ళి మరి ఆమె తనకి భర్త చెప్పిన విన్నపము అని చెప్పినప్పుడు మరి ఆ బిడ్డ ఎంతగానో తన పెద్దవారితో చెప్పి వివాహం చేసుకుంటానని ఆ బిడ్డ అనినప్పుడు మరి దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డ జీవితాన్ని కట్టాడు. మరి కానీ దేవుడు మరి రూతు జీవితంలో ఎన్నో కార్యాలు మరి దేవుడు చేశాడు. మరి రూతు మరి అన్విరాలు మరి తండ్రి ఆ బిడ్డ మరి దేవుని తెలుసుకుంది. దేవుని తెలుసుకున్నప్పటికీ మరి ఆ బిడ్డ ఎదుగురాలు అయినప్పటికి కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మరి మోయాబు కూడా మరి ఆ బిడ్డ కూడా విడిచిపెట్టలేదు. మరి దేవుడు బిడ్డ కాబట్టి ఆ బిడ్డని స్వీకరించి తన భార్య కింద ఒప్పుకున్నాడు. మరి ఎంతగానో మరి కానీ వృద్ధాప్యంలో ఉన్న మరి నయోమి తన తల్లి స్థానంలో ఉన్న బిడ్డ జీవితాన్ని కట్టింది. మరి అలాగే అత్తగారు మరి తన విడిచిపెట్టుకుని మరి తన గురించి ఆలోచన చేసింది. కానీ దేవుడు ఎంతగానో మరి తన వంశాన్ని కూడా దేవుడు నిలబెట్టాడు. మరి తన వంశాన్ని నిలబెట్టాడు దేవుడు. మరి తన నయోమి జీవితంలో చేదు జ్ఞాపకాలను మరి మధురంగా దేవుడు ఎంతగానో మార్చాడు. మరి అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మరి మనకున్న చేదు జ్ఞాపకాల నుంచి తీసివేస్తాడు, మరి మధురముగా మనల్ని మారుస్తాడు. మరి కానీ రూతు జీవితాన్ని కట్టిన దేవుడు మన జీవితాలను కూడా కడతాడని నేను ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుచున్నాడు. మరి దేవుడు మరి కానీ దేవుడు మరి తన జీవితంలో మరి తన మోయాబు మరి ఎంతగానో మరి ఆ బిడ్డ అనుకున్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డ మరి విడిచిపెట్టలేదు. మరి దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి తన రూతుని వాము చేసుకున్నాడు. మరి అట్లాగే దేవుడు మన జీవితంలో కూడా మనకున్న ఎన్నో మనం దేవుడు రూతులాగా యథార్థము కలిగి ఉండాలని, నీతిగా జీవించాలని మరి వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. అట్లాగని చెప్పి దేవుని విడిచిపెట్టే వారిగా మనము ఉండకూడదు. మరి ప్రతి క్షణము కూడా దేవుని మీద ఆనుకుని ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మరి తన జీవితాన్ని కట్టాడు. మరి తనకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. మరి తన ఆస్తిని అంతటిని మరి
తను తీసుకుని తన వంశాన్ని మరి దేవుడు ఎంతగానో నయోమి వంశాన్ని నిలబెట్టాడు. మరి తన జీవితంలో మరి దేవుడు ఎంతో సంతోషకరమైన అనుమాలు దేవుడు ఇచ్చాడు. మరి అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మనకి సంతోషాన్ని సమాధానం ఇస్తాడు. మరి కీడు వెనకాల దేవుడు ఎంతో మేలు దాచి ఉంచుతాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి క్షణము కూడా మనము దేవుడి మీద ఆనుకుని ఉన్నప్పుడు మనకి అనేక కార్యాలు మనకి చేస్తాడు. మనకి లేట్ అవుతుందంటే మనము దేవుడి మీద ఆనుకుని ఉండాలి. మనం ప్రార్థనలో కోల్పోతున్నామేమో అని మనం అర్థం చేసుకోవాలి. మరి రూతు జీవితాన్ని కట్టిన దేవుడు మన జీవితాల్లో కూడా కడతాడు. మరి మనలో ఉన్న మన జీవితాలను కూడా దేవుడు కడతాడని మరి వాక్యం ద్వారా అర్థమవుతుంది. మరి ఎంతగానో నాయోధి సంపాదన మరి ఎంతగానో నయోమి వాళ్ళ వంశాన్ని మరి ఎంతగానో దేవుడు నిలబెట్టాడు. మరి తనలో ఉన్న చేదు జ్ఞాపకాలను తీసివేశాడు. అట్లాగే మనలో ఉన్న చేదు జ్ఞాపకాలను కూడా దేవుడు తీసివేస్తాడు. మరి మధురంగా దేవుడు మారుస్తాడని మరి దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మరి ఎదవరాలను చూస్తే ఎంతో చిన్న చూపు చూస్తారు. మరి ఆమె ఎవరైనా ఎదురొస్తే చాలు ఎన్నో రకాలుగా తిట్టుకుంటారు. మరి ఈ లోకంలో మరి దేవుడు మరి అట్లా చూడట్లేదు. మరి ఎదవరాలను మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు మనను కూడా అలాగే ప్రేమిస్తాడు. మనము ఎదవరాలని ఈ లోకంలో దేవుడు ఎదుటి మనుషులు దూషిస్తారు, కానీ దేవుడు ప్రేమ చూపిస్తాడు. మరి ఆయన కరుణ చూపిస్తాడు. నా వద్దకు రండి, నీకు విశ్రాంతి కలగజేస్తామని దేవుడు ఎంతగానో ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. దేవుడు మరి ఎదవరాలు మరి దేవుని ప్రేమిస్తుంది. మనము దేవుడే ఎదవరాలను ప్రేమిస్తున్నాడు. మనము కూడా దేవుని ప్రేమించాలని ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మనతో ఉన్న దేవుడు. మరి మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. మరి ఆనాడు మరి పేద 2 కాసులు తన జీవనం అంతయు కలిపి మరి దేవుడి సన్నిధులు మరి అవిడ వేసింది. మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వేసిన వాటిని చూడలేదు. మరి దేవుడు పేద ఎదవరాలు వేసిన 2 కాసులను దేవుడు చూశాడు, ఆశీర్వదించాడు. మరి అట్లాగే మరి దేవుడు మరి అట్లాగే మన జీవితాన్ని కూడా దేవుడు మరి ఆశీర్వదిస్తాడు. మరి మనకు కలిగినంతట్లో మరి దేవుడికి మనము కూడా దేవుడికి సమర్పించుకోవాలని మరి నాకు అర్థమవుతుంది. మరి తండ్రి దేవుడు ఎంతగానో గొప్ప దేవుడు. మరి మన పట్ల మరి ప్రేమ చూపించే దేవుడు. మరి మన జీవితంలో ఎన్నో కార్యాలు మరి దేవుడు చేస్తాడు. మరి మనము కూడా దేవుని పట్ల ఒక విధేయత కలిగి ఉండాలని మరి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కొన్ని కష్టాలు వస్తాయి. మరి కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. మరి కష్టాలు వెనకాల మనము దేవుడి మీద ఆనుకుని ఉండాలి. మరి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు మరి చేస్తాడు. మరి రూతు జీవితాన్ని కట్టాడు. మరి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. మరి ఆ బిడ్డ ఎంతగానో దేవుని ఆ బిడ్డ అన్నిరాలైనప్పటికీ కూడా ఆ బిడ్డ మరి దేవుడు మీ దేవుడే నా ప్రజలను మరి దేవుడిని ఎంతగానో మరి నయోమితో మాట్లాడినప్పుడు మరి ఎంతగానో మరి మనకి ఆమె యథార్థతని చూస్తే మరి తన యథార్థతని విశ్వాసము కూడా చూస్తే మనము కూడా అలాగే జీవించాలని మనకు అనిపిస్తుంది కదా ఈ వాక్యం ద్వారా. మరి మనము కూడా అట్లాగా ఉండాలని మరి ఎదుటి వాళ్ళని పేదవారు ఉన్నా ముసలివారు ఉన్నా మనము ప్రేమ చూపించాలి. వాళ్ళు ప్రేమ కలిసి వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రిని కానీ అత్త మామల్ని కానీ విడిచిపెట్టకూడదు. మరి మన ప్రాణం ఉన్నంత వరకు మనం దేవుడు ప్రేమ ఎలాగా చూపిస్తున్నాడో మనము కూడా అలాగే వాళ్ళకి ప్రేమ చూపించాలి. మరి మనం ఒకనొక దినాన్ని దేవుడు మనల్ని అడుగుతాడు. మరి మనం అడిగినప్పుడు మనం సమాధానం చెప్పేవారుగా ఉండాలి. మరి దేవుడు ఎంతగానో ఈ రూతి గ్రంథము ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మరి అన్ని ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా మనం వెన్నంటే ఉంటాడు. మరి మనం నడిపిస్తాడు. మరి ఆయన
ఆయన చిత్తం లేనిది ఏది జరగదని మరి దేవుడి మీద ప్రతిదీ ఆనుకున్నప్పుడు మరి దేవుడు మనకు అనేక కార్యాలు చేస్తాడు. మరి నా జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశాడు. మరి అడిగిన ప్రతిదీ కూడా నాకు ఇచ్చి ఉన్నాడు. మరి అట్లాగే మీ జీవితంలో కూడా దేవుడు అనేక కార్యములు కూడా దేవుడు చేస్తాడని ఈ వాక్యము ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడిన దేవుడు మీ అందరితో కూడా దేవుడు మాట్లాడతాడని మరి ఈ వాక్యము మరి నేను మాట్లాడుతున్నాను. మరి దేవుడు పరిశుద్ధాత్ముడు మరి ఆయన పట్ల ఒక విధేయత కలిగి ఉండాలని, మనము దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. అడిగినవన్నీ కూడా దేవుడు పొందుకునేలాగా దేవుడు చేస్తాడని మరి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక. తప్పులుంటే క్షమించండి. ఆమేన్. మంచి సాక్ష్యం, మంచి వాక్యం ఇచ్చిన నూకరత్నం అక్కకి మా ప్రత్యేకమైన వందనాలు. వాక్యం నిమిత్తము కనకక్క గారు ప్రార్థన చేస్తారు. కోట వీధి కనకక్క, ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యం కోసం ప్రేయర్ చేయండి. స్తోత్రం పరిశుద్ధడానికి వేలాది వందనాలు కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఇంతవరకు ప్రేయర్ వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీరదు ప్రభు. యేసయ్య పరిశుద్ధాత్మానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. నేను వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభు, నీకు వందనాలు తండ్రి. నాయన వాక్యం చెప్పిన బిడ్డ తండ్రి, నాయన యేసు రాజ మీ ఆత్మతో కుంభరించండి తండ్రి. ఆ బిడ్డ మీరు మాట్లాడినందుకు మీకు ఏమి ఇచ్చినా మీకు రుణం తీరదు ప్రభు. యేసు రాజ పరిశుద్ధాత్మ యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. రాజానికి వందనాలు తండ్రి. నేను పరిశుద్ధాత్మ ఏ బిడ్డ ఆశలతో ఉన్నారో ప్రభు, ఆశలను తీర్చండి ప్రభా. నేను ప్రతి బిడ్డతో కూడా మాట్లాడండి ప్రభా. మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను పరిశుద్ధాత్మ యేసయ్య నీ బంగారు పాదాలకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. దేవాటి దేవుడి నాయన, గొప్ప దేవుడి నాయన, ఆశ్చర్యకరుడు ప్రభా, ఆలోచనకర్త తండ్రి, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను బిడ్డ ఉపవాసాలతో ఉంటున్నాడు ప్రభా. నాయన పరిశుద్ధాత్మ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు బాబు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ యేసు రాజా నీకు వందనాలు. యేసయ్య ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకి యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన కనకక్కకి మా వందనాలు. గంగవరం పుష్ప సిస్టర్ పాట పాడతారు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. సారీ అని మిస్టేక్ వచ్చేసింది. పర్లేదు సిస్టర్, పర్లేదు. పాడగలుగుతారా? మీ వల్ల అయితే పాడతానండి. మీ వల్ల లేదండి పాడతానండి. పొద్దున నేర్చుకున్న పాటలు పాడేస్తాను. సారీ ఏమనుకోద్దండి. ఓకే ఓకే, పర్లేదు. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతేనే, బయట చెప్పుకోలేక మనసునే చేతే. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతేనే,
బయట చెప్పుకోలేక మనసు నేర్చేతే లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా లోకమంత వెలివేయగ కుమిలిపోతేని నమ్మిన వారు నన్ను వేడక భారమాయెను లోకమంత వెలివేయగ కుమిలిపోతేని నమ్మిన వారు నన్ను వేడక భారమాయెను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా హల్లెలూయా హల్లెలూయా. మంచి పాట పాడిన పుష్ప సిస్టర్కి మా వందనాలు. రైట్, ఒకసారి అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి, మనం వాక్యంలో వెళ్దాం.